ఒకప్పుడు కర్నూలు పట్టణంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తాత రాముడు, అవ్వ సీత ఉండేవారు. వారి కుమారుడు కుమార్, కోడలు రవలి. వారికి ముగ్గురు పిల్లలు ఉండేవారు. పెద్ద అబ్బాయి రాము 13 సంవత్సరాలు, చిన్న అబ్బాయి సంతోష్ 10 సంవత్సరాలు, అమ్మాయి పావని 9 సంవత్సరాలు. అలాగే పెద్దనాన్న పెద్దమ్మ కూడా వారితో కలిసి ఉండేవారు. వారికి 2 పిల్లలు, రేవంత్ 19 సంవత్సరాలు, రాధ 12 సంవత్సరాలు. ఒక బాబాయ్ కూడా వారితో కలిసి ఉండేవాడు. అందరూ ప్రేమగా ఆనందంగా ఒకే ఇంట్లో జీవించేవారు. ఒకరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి మన అందరికీ సరిపోయే పెద్ద ఇల్లు కట్టుకుందాం అని నిర్ణయించుకున్నారు. ఊరి బయట 11 సెంట్ల స్థలంలో ఒక పెద్ద ఇల్లు నిర్మించడం ప్రారంభించారు. పాత ఇంటి నుండి కొత్త ఇంటి వరకు ఒక నిటారుగా ఉన్న మట్టి రోడ్డు ఉండేది. కొత్త ఇంటిని చూడటానికి ప్రతి ఆదివారం తాత రాముడు, రాము, సంతోష్, పావని, రాధ కలిసి సిటీ బస్సులో వెళ్ళేవారు. బస్సులో వెళ్తూ అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకునేవారు. కొద్ది కాలంలో కొత్త ఇల్లు రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. 11 సెంట్ల స్థలాన్ని 2 భాగాలుగా విభజించి 2 భాగాలను ఒకే నమూనాలో నిర్మించారు. ప్రతి భాగంలో అందమైన వరండా, పెద్ద హాల్, డైనింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, 2 బెడ్రూములు, ఒక డ్రాయింగ్ రూమ్ ఉండేవి. ఇంటి చుట్టూ బలమైన కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. ఒక ఆదివారం రాము, సంతోష్, పావని, రాధ ఒక్కొక్కరు ఒక్కో రంగు రోజా మొక్క తీసుకొచ్చారు. రాము ఎర్ర రోజా మొక్క, సంతోష్ పసుపు రోజా మొక్క, పావని గులాబీ రోజా మొక్క, రాధ తెలుపు రోజా మొక్క తీసుకొచ్చింది. అందరూ కలిసి ఆ మొక్కలను ఇంటి మెట్ల బయట కాంపౌండ్ వాల్ లోపల నాటారు. ప్రతివారం వాటికి నీళ్లు పోసి ప్రేమగా పెంచారు. కొన్ని నెలల తరువాత ఆ మొక్కలు అందమైన పూలతో వికసించాయి. కొత్త ఇల్లు మరింత అందంగా కనిపించింది. ఇల్లు పూర్తయ్యాక అందరూ గృహప్రవేశం చేసి కొత్త ఇంట్లోకి మారారు. పిల్లల ఆనందానికి అవధులు లేకపోయాయి. కొంతకాలానికి బాబాయికి పెళ్లి జరిగింది. కొత్తగా పిన్ని ఇంటికి వచ్చింది. అందరూ ఆమెను ప్రేమగా స్వాగతించారు. కొన్ని సంవత్సరాల తరువాత బాబాయి మరియు పిన్నికి 2 పిల్లలు పుట్టారు. అమ్మాయి లేఖ 3 సంవత్సరాలు, బాబు మనోజ్ 1 సంవత్సరం. లేఖ ఇంట్లో అందరితో ఆడుకుంటూ ఉండేది. చిన్న మనోజ్ అందరికీ ముద్దుల బాబు. రాము, సంతోష్, పావని, రాధ కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. రోజా పూలతో అలంకరించబడిన ఆ పెద్ద ఇల్లు నవ్వులతో, ప్రేమతో, పిల్లల ఆటలతో కళకళలాడేది. తాత రాముడు ఎప్పుడూ చెప్పేవాడు, ఇల్లు పెద్దదిగా ఉండటం కాదు, మనసులు పెద్దవిగా ఉండాలి. కుటుంబం కలిసి ఉంటే అదే నిజమైన ఆనందం. నీతి: కుటుంబం కలిసి ఉంటే ఆనందం పెరుగుతుంది. చెట్లు నాటితే ఇల్లు అందంగా మారుతుంది. ప్రేమ, ఐక్యత, పరస్పర సహకారం కుటుంబానికి నిజమైన సంపద.